శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈ ఉగాది నుంచి ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవతా ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి వృషభ లగ్నము లేదా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చెయ్యకూడనివి ఏమిటి, చెయ్యదగినవి ఏమిటి గుర్తుపెట్టుకోండి. చేయకూడనివి ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. రాజకీయాలు, షేర్ మార్కెట్, ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. అయితే మీకు నెక్స్ట్ గురువు వస్తున్నాడు రాశిలోకి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. పంచమ స్థానాన్ని చూస్తున్నాడు, కొంతవరకు గురుబలం పెరుగుతుంది, కానీ సంతానం కోసం చేసే ప్రయత్నంలో చాలా కేర్ తీసుకోండి. నేనేమి ఇక్కడ బ్యాడ్ చెప్పట్లే, కేర్ మాత్రమే చెప్తున్నాను. జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. రోడ్డు ఉంది, అక్కడ నూనె పడింది, ఏం చెప్తాం, ఏమంటే జాగ్రత్తగా నడవండి అంటాం. అంత మాత్రం చేత భయపెట్టినట్టు కాదుగా, మీరు పడిపోకుండా ఉండడానికి చెప్పినట్టు, ఇది అర్థం చేసుకోగలగాలి. మరి అదేవిధంగా కొత్త స్నేహితులు, ప్రేమ వ్యవహారాలు, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినవి, జాగ్రత్త పడవలసినటువంటి అంశాలు. నిర్ణయం తీసుకునేటప్పుడు మ్యాజికల్ ప్లానెట్ పంచమంలో ఉన్నాడు కదా, నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, ఇదొకటి. అయితే ఈ వృషభం వారికి దశమంలో శని ఉన్నందుకు ఒకటి గుర్తుపెట్టుకోండి, దశమంలో శని ఉన్నందుకు, లగ్నంలో గురువు వచ్చినందుకు మీకు చేయదగినవి అద్భుతంగా కలిసి వచ్చేవేంటో కూడా చెప్తాను. వివాహ సంబంధించిన విషయాలు అద్భుతంగా సమకూరుతాయి ఈ సంవత్సరం. అలాగే ఉద్యోగం వస్తుంది కూడా, కాకపోతే ఉద్యోగంలో శ్రమ ఉంటుంది, ఎందుకంటే శ్రమకారకుడు దశమంలో ఉన్నాడు కదా. కాబట్టి ఎటువంటి ఉద్యోగం వచ్చినా మీరు కాదనకుండా యాక్సెప్ట్ చేయండి, మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా చేయండి. ఇంకొక గొప్ప విషయం ఉంది, ఏమిటది అంటే ఇవాళ రేపు చూడండి, కొంతమంది ఆన్లైన్లో ప్రచారం చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది, కొంతమందికి ఎంత ఆన్లైన్లో డబ్బులు పెట్టినా ఎందుకో కలిసి రాదు, అర్థం కాదు. అసలు చేసే వాళ్ళకు కూడా అర్థం కాదు, అయ్యో నేను వీళ్ళందరికీ ఆన్లైన్లో నేను కన్సల్టేషన్ తీసుకొని చేశాను, వీళ్ళందరికీ అద్భుతంగా కలిసి వచ్చింది, మరి వీరికి ఎందుకు కలిసి రావట్లేదు అర్థం కాదు. అంటే ఎందుకు, వాళ్ళకి ఆ సమయంలో కొంత నష్టం నడుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలు, వ్యాపించేవాడుగా విష్ణు అంటే ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, వృషభం వారికి ఆన్లైన్ త్రూగా వెళ్ళేటువంటిది ఏదైతే ఉందో అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే ఆన్లైన్ త్రూ అన్నాను కదండి అని బెట్టింగ్స్, షేర్ మార్కెట్లు, ఏవో రకరకాలు ఉంటాయి. వాళ్ళ రేపు నేను ఎవరితోనో మాట్లాడాను, అంటే గేమ్స్ ఆడుకుంటూ డబ్బులు సంపాదిస్తానండి, ఆ గేమ్స్కి ఇప్పుడు 10 లక్షలు పోయాయి అన్నాడు ఆయన. అలాంటివి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎలాంటివి, మీ యొక్క బిజినెస్ని డిజిటల్ మార్కెటింగ్లోకి వెళ్ళే క్రమం ఏదైతుందో అది బాగుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి ముఖ్యంగా బాగా కలిసి వచ్చేవి మీకు. పార్ట్నర్స్ ద్వారా, జీవిత భాగస్వామి ద్వారా కూడా కలిసి వస్తుంది. వివాహం అనుకుంటే అవుతుంది, సమాజంలో మంచి పేరు వస్తుంది, సామాజికమైనటువంటి విషయాల్లోకి వెళ్ళండి మీరు, అద్భుతంగా కలిసి వస్తుంది మీకు. మరి ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మే లోపల ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకుంటే కూడా కలిసి వస్తుంది, మే లోపల మాత్రమే. మరి ఇక్కడ మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి గుర్తుపెట్టుకోండి, గణపతిని తలుచుకోండి. మీరు ఎంత గణపతిని తలుచుకొని మీరు కనుక ముందుకు అడుగు వేస్తూ ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, గణపతితో పాటు 9వ స్థానంలోకి వక్రిస్తున్నాడు కాబట్టి, ఎప్పుడు వక్రిస్తున్నాడు మనకి చూసుకున్నట్లయితే జూన్ మాసం నుంచి వక్రగతి ఉంటుంది శని భగవానుడిది. కాబట్టి జూన్ నుంచి ఒక 4.5 months ఆఫ్ టైంలో వక్రగతి ఉంటుంది. ఆ సమయంలో వీలైతే మీరు శని సింగాపూర్ కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కానీ, హనుమాన్ సంబంధించినటువంటి క్షేత్రాలకు కానీ, ఏదైనా శక్తి ఆలయాలకు కానీ, కాళీ మందిరానికి కానీ ఇట్లాంటి దర్శనం చేసుకోండి. మీకు ఈ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉండేటువంటి యోగం మీకు పడుతుంది. అలాగే మీరు గోవుకి ఏదైనా తినిపించాలి అనుకుంటే గ్రాసము అంటారు, గ్రాసము, బెల్లము, ఈ రెండింటినీ తినిపించండి. గణపతి ఆరాధన చేయమని చెప్పాను కదా, ఈ గణపతి యొక్క ఆరాధనలో ముఖ్యంగా గరిక అంటారు. గరికతో గనక మీరు ఓం గం గణాధిపతయే నమః అనుకుంటూ పెట్టి మీరు కనుక రెగ్యులర్గా చేశారంటే, మీరు ఏదైతే ప్లానింగ్ చేసుకుంటున్నారో, మీ ఆలోచన ఏదైతుందో అది ఎక్కడ కూడా తప్పు లేకుండా ఉంటుంది. మరి చాలామందికి జాతకాలు ఉండవు, అంటే వాళ్ళు
పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి? మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిష్ శాస్త్రంలో అంటే, అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది, మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం. కాసేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి. విశ్వంలో చూడండి, ఒక పక్షి, చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి, తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి, శ్రీమాత్రే నమః. ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు, ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి, మినిమం 40 మినిట్స్ చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే, దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి, నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాస్తుదోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి, సరిపోతుంది. లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, ఎలాగా, ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్, బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే తల్లిదనం కావాలి కదా, అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరమైనా తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా, జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే, ఏ మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి, మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదా మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి, దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం, లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు. లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి, నాది వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి, తమలపాకులు చక్కగా
ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనకు ఆకలి వేసినప్పుడు ఎన్ని మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు ఎలా తింటాం, ఇది కూడా అంతే. మరి నేను విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నానండి, నా జాతకంలో ఉందో లేదో నా జాతకం తెలియదు, మరి ఏమిటి ఏ శక్తి నన్ను విదేశాలకు పంపిస్తుంది? ఆంజనేయ స్వామిని కనుక నిత్యము 2 పూటలు కనుక మీరు హనుమాన్ చాలీసా చెయ్యగలిగితే ఖచ్చితంగా మీరు విదేశీ యోగం కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.